15 డేస్ విఎన్ ఎడిటింగ్ సిరీస్ లో ఇది డే 4 లో వీడియోస్ కి ట్రాన్సిషన్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అలాగే ఓవర్లే అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 వీడియోస్ మధ్యలో వైట్ కలర్ బాక్స్ లేదా ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే విఎన్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి మన వీడియోకి తగ్గట్టు నచ్చిన ట్రాన్సాక్షన్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ లో బేసిక్, బీటు, గ్లిచ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. మన వీడియోకి తగ్గట్టు లేదా నచ్చిన ఎఫెక్ట్స్ ని ఈ విధంగా క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవర్లేని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓవర్లే అంటే మన మెయిన్ వీడియో మీద ఇమేజ్, లోగో, స్టిక్కర్ అలాగే ఇంకో వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓవర్లేని యూజ్ చేసి. ఫస్ట్ ఓవర్లేని యూజ్ చేసి ఇమేజ్ ని యాడ్ చేద్దాం. మనం వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పైన ట్యాప్ టు యాడ్ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓవర్లేలో ఇమేజ్, వీడియో అలాగే లైవ్ ఫోటో అని ఉంటాయి. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ ని యాడ్ చేయండి. ఓవర్లేలో మనం యాడ్ చేసిన ఇమేజ్ కి ఇలా యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇదే ప్రాసెస్ తో మన వీడియోస్ లేదా లోగోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవర్లైన్ క్లిక్ చేసి మీ ఫొటోస్ లో ఉన్న లోగోని వీడియోలో యాడ్ చేసుకోండి. లోగో యాడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన సైజ్ కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. లోగో యాడ్ చేసిన తర్వాత మోషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ లోగోకి నచ్చిన యానిమేషన్ యాడ్ చేయండి. మన వీడియో ఇంకా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.